కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో పసుపు కుంకుమ పింఛన్ల ఉత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మహిళలకి ఒక ఆసరా ఇచ్చే విధంగా భరోసా ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఎక్కడ చూసినా ఈ పింఛన్లు 2000 రూపాయలు చేసిన తర్వాత మా తల్లులైతే పెద్దవాళ్ళైతే నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎక్కడికక్కడ నా పెద్ద కొడుకున్నాడు, మాకేమీ బాధ లేదు, అవసరమైతే మీకు కాఫీ ఇస్తాం తప్ప మీ మీద మేము ఆధారపడమని మా పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు మీకు గౌరవం పెరిగింది, సామాజిక బాధ్యత, ఈరోజు మీకు భద్రత వచ్చింది. ఇంకో పక్కనంత మునుపు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా పిల్లలు కూడా సరిగా చూసుకోకపోతే ఈరోజు ఇటీవల నేను చూశాను టీవీల్లో కూడా 200 రూపాయలు ఇచ్చినప్పుడు సరిగా చూసుకునేవాళ్ళు కాదు, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక రకంగా చూసుకునేవాళ్ళు. ఈరోజు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. అది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఒక పెద్ద కొడుకుగా మీకు ఇచ్చినటువంటి ఒక భద్రత. ఈ పింఛన్ల వల్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉంటే చేతుల పైకెత్తి మంచి పని జరిగిందని మీరు చెప్పాలి. రెండో పక్కన ఈ పింఛన్ల వల్ల మీ ఆరోగ్య ఖర్చులు మీరే పెట్టుకోగలుగుతున్నారు. ఎవరైనా పిల్లల కోసం ఏదైనా కొనివ్వాలన్నా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే మొన్న అనంతపూర్లో ఒక మహిళ, ఒక తల్లి 50,000 రూపాయలు పింఛను డబ్బులు పొదుపు చేసుకుని అమరావతి రాజధానికి డబ్బులు ఇచ్చిందంటే అది ఆ యొక్క తల్లి యొక్క స్ఫూర్తి. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, చాలా సంతోషపడుతున్నా. ఇంకో పక్క మా ఆడబిడ్డలు నేనే డాక్రా సంఘాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టి పేదవాళ్ళందరినీ అందులో మెంబర్లుగా చేర్చాము. అంతేకాకుండా సమాజంలో మీరు ఒక్కసారి చూస్తే చిన్నప్పుడు ఆడవాళ్ళు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తలపైన ఆధారపడతారు, ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆడవారి మహిళలకి, నా ఆడబిడ్డలకి తగిన గుర్తింపు లేకుండా, గౌరవం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు మగవాళ్ళు అడిగితే అన్నీ మాకు తెలుసు కదా, మేము చూసుకుంటాం, మీరు వంట పని చేయమని చెప్పే పరిస్థితి. నేను అప్పుడు ఆలోచించాను, జనాభాలో 50% మీరు 50% మహిళలు ఆత్మగౌరవంతో బతకపోతే, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోకపోతే, అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాకపోతే మిగిలిన 50% పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకనే ఆ రోజు నేను నిర్ణయం చేశాను, మా ఆడబిడ్డలకు అండగా ఉండాలని. ఆ రోజే డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమానికి నాంది పలికాను. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను. మీకు బావి తప్పచెప్పాను. అన్నీ కూడా ఇల్లు కానీ ఇంటి జాగా కానీ ఏది ఇవ్వాలన్నా మీ పేరుతోనే ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు అయితే ఆస్తిలో సమాన హక్కు కూడా తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను 9 ఏళ్ళు ఎన్నో మీటింగులు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు చేశాం. అన్ని రంగాల్లో మీరు ముందుకొచ్చారు. మీరు చదువుకున్నారు, పిల్లల్ని చదివించారు, ఫ్యామిలీ ప్లానింగ్లో ముందుకొచ్చారు, గ్రామంలో దురలవాట్లకు లోను కాకుండా ఉండాలని అనేక కార్యక్రమాలు చేసి అన్నిట్లో భాగస్వాములయ్యారు. 10 సంవత్సరాలు నేను అధికారం లేనప్పుడు మళ్ళా డాక్రా సంఘాలు బాగా దెబ్బతిన్నాయి, నిర్వీర్యమైపోయినాయి.
నేను వెలుగు ప్రాజెక్టు పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఇంకో పక్క మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అని పేరు పెట్టి 40%, 50% వడ్డీ వసూలు చేయడం మొదలుపెట్టారు. మీరు కట్టకపోతే మిమ్మల్ని బలవంతపు వసూళ్లు చేశారు. ఆ రోజు కూడా నేను ఒక పిలిపించాను. డాక్రా సంఘాలు పెట్టింది నేను. ఈ డాక్రా సంఘాలు నా మానస పుత్రిక. మీరు భయపడద్దండి. ఎవరైనా మిమ్మల్ని ఏదిస్తే పట్టి కట్టేయండి, నేను వచ్చి వాళ్ళ కథ తేలుస్తానని ఆ రోజు చెప్పాను. ఆ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ముఖ్యమంత్రి అవుతానే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆదాయం లేదు. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదులుకొని కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేస్తే, తెలుగు జాతి కోసం చేస్తే 54% ఆదాయం అక్కడ వదిలిపెట్టుకుని 58% జనాభాకి 46%తో ఆదాయంతో సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అయితే మీ ఆశీస్సులున్నాయి. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, అక్కలు చెల్లెళ్ళున్నారు. మీ ఆశీస్సులతో నేను ముందుకు పోయాను. నేను ఎప్పుడూ జీవితంలో భయపడను. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తానని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో ముందుకు పోయాను. ఇప్పుడే వంశీ చెప్తున్నాడు, ఇక్కడ ఈ ఊర్లో ఒకప్పుడు 50 లక్షల రూపాయల భూమి, ఇప్పుడు ఎంత తమ్ముడు? 5 కోట్లు. మా తమ్ముడు 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. 10 రెట్లు పెంచాను మీ ఆదాయం ఆటోమేటిక్గా. అవునా కాదా? ఆనందంగా ఉన్నారా రైతులంతా? ఎందుకు ఆదాయం పెరిగింది, భూమి రేట్లు పెరిగాయంటే దీనికి కారణం ఇక్కడ అభివృద్ధి. HCL కంపెనీ మీరు చూశారు. చాలా మంది అనుకుంటే ఊరికే వస్తుందనుకుంటారు. ఇటీవల లోకేష్ కూడా మంత్రి బాగా పనిచేసి ఆ కంపెనీ తీసుకొచ్చాడు. ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చాడు. నన్ను చూసేదానికి కొంచెం ఆలస్యమైంది. ఆయన బాధపడ్డాడని తెలిసి నేను నేరుగా నా కారులో ఎక్కించుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ను ఫ్లైట్ ఎక్కించి మళ్ళా వెళ్ళారంటే నా కోసరం కాదు, మీకోసరం, మన రాష్ట్ర అభివృద్ధి కోసరం. నేను ఎప్పుడూ ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదు, ఒక ప్రజా సేవకుడిగా ఆలోచిస్తున్నా. ఏ పని కావాలన్నా ఎప్పటికప్పుడు అందరితో మంచిగా ఉండి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ మనల్ని మన దగ్గరకు వచ్చారు. ఈరోజు మీరు చూస్తే డాక్రా సంఘాలకి నేను ముఖ్యమంత్రి అవుతానే 10,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇచ్చాను. 3 విడతలుగా ఇచ్చాం. మళ్ళీ నేను ఆలోచించాను. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఒకసారి మీకు పెళ్లి చేసిన తర్వాత మీ అమ్మ నాన్న కానీ అన్నదమ్ములు కానీ మీకు ఎప్పుడూ పసుపు కుంకుమ కింద ఎప్పుడూ డబ్బులు ఇచ్చి ఉండరు. కొంతమంది ఇస్తే ఇవ్వచ్చు. కానీ నేను నిజమైన అన్నగా నా ఆడబిడ్డలకి 2 విడతలు, ఒకసారి 10,000, ఇంకోసారి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చా. విశాఖపట్నంలో 10,000 కోట్ల రూపాయలు ఆస్తిని మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద ఇచ్చా. నెల్లూరులో 7,000 ఆస్తి భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చా. ఇక్కడే కృష్ణా జిల్లాలో ఇంటి జాగాలు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 7,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తిని మళ్ళీ ఇస్తున్నాం. ఒక అన్నగా మీకు ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే పేరు కూడా పసుపు కుంకుమ పెట్టాను. ఈరోజు కొంతమంది అంటున్నారు, పాపం ఆ అసాక్షి పేపర్ అది ఎప్పుడు అపశకునాలే తప్ప మంచి శకునమే తెలియని పార్టీ ఆ పేపరు. అవునా కాదా? నేను మా ఆడబిడ్డలకి ఒక అన్నగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తే ఇది కూడా అప్పు ఇస్తున్నానని రాస్తున్నా. అంటే ఆయనకు అప్పు ఇవ్వాలని ఉంది, కానీ నేను అప్పు ఇవ్వను. నా ఆడబిడ్డలకి నేరుగా డబ్బులు ఉచితంగా ఇస్తా, ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు.
ఈరోజే 3 చెక్కులు ఇచ్చాను. ఫిబ్రవరి 1వ తారీఖున డేట్ వేసి 2,500 రూపాయలు, మార్చి 8న డేట్తో 3,500 రూపాయలు, ఏప్రిల్ 5న 4,000 రూపాయలు, 3 చెక్కులు కలిపి 10,000 రూపాయలు ఇచ్చాను. చెల్లెమ్మలు, మీరు ఏ దానికి కావాలంటే దానికి ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ చెక్కులు మీకు ఇచ్చిన డబ్బులు మీ గ్రూపులో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎవరు కూడా గ్రూప్ లీడర్లు బలవంతం చేయొద్దండి. ఒక అన్నగా చెల్లెమ్మలకు ఇచ్చిన పసుపు కుంకుమ ఇందులో ఎవరు కూడా ఇంటర్ఫేర్ కావడానికి వీలు లేదు. ఒక ఆప్యాయతతో ఇచ్చాను, ఒక అభిమానంతో ఇచ్చాను, నా ఆడబిడ్డలకు ఇచ్చాను. నా ఆడబిడ్డలకు ఈ 10,000 రూపాయలు చేరి వారు ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటే అందులో నాకు తృప్తి ఉంటుంది. అందుకే మధ్యవర్తులు ఎవ్వరు కూడా ఇంటర్ఫేర్ కావడానికి వీలు లేదని మరొక్కసారి ఈ సభలో గట్టిగా చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ అడుగుతున్నా, మీకు మా ఆడబిడ్డల్ని ఒకరిద్దరికి ఇవ్వలేదు, 94 లక్షల మందికి ఇచ్చాను. పింఛన్లు 54,15,000 మందికి ఇచ్చాను. ఇంత పెద్ద కార్యక్రమం ఒక పండుగ అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందంగా ఉన్నామని చెప్పండి. అందరూ హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారంటే మీ ప్లే కార్డ్స్ పెట్టుకో చూపేయండి, మేము అందరం సంతోషంగా ఉన్నామని. ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా మీరు? ఇందులో కూడా మీరు చూస్తే ఎవరైనా డయాలసిస్ పేషెంట్లుంటే అలాంటి వారికి 3,500 ఇచ్చాం. ఓసారి జీవితంలో ఒంటరి మహిళలు భర్త వదిలిపెట్టి ఒంటరి మహిళగా ఉండి చాలా బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు పింఛన్ ఇస్తున్నాను. ఇంకో పక్క ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఇజ్జాలున్నారో వాళ్ళకు లేనిపోని అవమానాలు, మన దగ్గరనే పుట్టారు, మన మధ్యలోనే పెరిగితే వాళ్ళకు కావాలని హేళన చేసే పరిస్థితి. ఏం చేయాలో తెలియకుండా కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆదరించకపోతే మొట్టమొదటిసారిగా నేను గుర్తించాను, వారికి కూడా పింఛన్ ఇచ్చాను. ఈరోజు అలాంటి వారిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. డప్పు కళాకారులు, చర్మకారులు కూడా పింఛన్ ఇచ్చాం. ఇవన్నీ మీరు చూస్తే ఎన్ని కొత్తగా ఇచ్చాం. ఇంతకుముందు పాత పెన్షన్లు కాకుండా ఇవన్నీ ఇచ్చి మొన్నటి వరకు 6,720 కోట్లుంటే ఈరోజు 13,440 కోట్ల రూపాయలు పింఛన్ డబ్బులు పెంచామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే, ఇంకో పక్కన ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక కూడా మొత్తం మీరు చూస్తే 26,769 మందికి 114 కోట్ల రూపాయల ఆ డబ్బులు కూడా ఇచ్చాను. మీకు ఒకటి కాదు, 2 కాదు సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం, పండగల పూట కానుకలు ఇస్తున్నాం, ఎన్టీఆర్ భరోసా చెప్పాను. చంద్రన్న బీమా కింద మీరు చూస్తే ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు నేరుగా బీమా మిత్ర వచ్చి మీకు డబ్బులు ఇచ్చి తొలి రోజునే మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు కూడా మీకు ఇప్పిస్తున్నాం. ఇంకో పక్కన ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. నిన్న మొన్న వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా మీ అందరికీ అందుబాటులో పెట్టాం. 1-2 కాకుండా జైహో బీసీలకు ఒక ప్యాకేజ్ ఇచ్చి అందరికీ 21 కార్పొరేషన్లు పెట్టాం, ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసి
వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఈ జిల్లాలో ఒకసారి చూస్తే ఇవే కాకుండా మీ పిల్లల్ని చదివించడానికి 15 లక్షల రూపాయలు విదేశ విద్య కింద ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చాం. రెండోది, సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్కన కొంత నగదు ఇచ్చాం. ఈరోజు పింఛను కానీ, బీమా కానీ, పెళ్లి కానుక కానీ ఇలాంటివన్నీ నగదులో ఇచ్చాం. కొన్ని మీరు చూస్తే కైండ్లో కానీ సర్వీస్ రూపేణ ఇచ్చాం. ఈరోజు ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేదు. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా పెట్టిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. నేను సవాలు విసురుతున్నా, ఎక్కడా లేదు. ఎవరైనా పని కోసం బయట వస్తే మళ్ళా హోటల్కి పోతే జోబీ అంతా ఖాళీ అయిపోతుంది. అందుకనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని 5 రూపాయలకి ఏ పూటకు ఆ పూట కడుపు నిండా పౌష్టికాహారం పెట్టాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం, పిల్లలకు అంగన్వాడీలో భోజనాలు, ఇవన్నీ కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసి అవన్నీ కూడా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాం. బియ్యం ఇస్తున్నాం. ఇంకో పక్క మీ ఆరోగ్య ఖర్చులు గణనీయంగా తగ్గించాం. ఒకప్పుడు మీరు ఎక్కడన్నా పరీక్షలకు పోతే డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు ఆ బాధ లేదు. అన్ని హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టాం. బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇంకా పెంచుకుంటాం. ఇంకో పక్క విద్య పైన శ్రద్ధ పెట్టాం. డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ, వర్చువల్ క్లాస్ రూమ్లు కానీ నాణ్యమైన విద్య కోసం శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. నేను ఎందుకు ఈ మాటల్ని చెప్తున్నానంటే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శాశ్వతంగా మీరు ఆనందంగా ఉండాలని, మీరు మీ పిల్లలు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాను. ఈరోజు జిల్లా ఉంది, చాలా రంగాల్లో ముందుకు పోయారు. నేను జిల్లాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, 1-2 కాదు, చాలా రంగాల్లో మీరు చూస్తే ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడుండే అధికారుల్ని, అనధికారుల మంత్రులందరినీ అభినందిస్తున్నాను. రాష్ట్రంలో మీరు చూస్తే వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉన్నారు, సేవా రంగంలో మొదటి స్థానంలో ఉన్నారు. మొత్తం ఆదాయం మీరు చూస్తే 97,059 కోట్ల రూపాయలు స్థూల ఉత్పత్తి చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం 1,42,000 అయితే మీ తలసరి ఆదాయం 1,89,000. ఆక్వాకల్చర్లో 17,355 కోట్లతో నెంబర్ 1గా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లో నెంబర్ 1గా ఉన్నారు 6,737 కోట్లతో. అనీమియా రైతు జిల్లాగా నెంబర్ 1గా వచ్చారు. భూధార్ కార్డుల జారీలో నెంబర్ 1గా వచ్చారు. భవిష్యత్తులో మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఈరోజు మీరు ఆధార్ ఉంది, మీ వేలిముద్ర, మీ కన్నురెప్పల ఆధారంగా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా డిస్పర్స్మెంట్ చేస్తున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నటివి, ఎక్కడ చూసినా దొంగలు మొత్తం దోచుకునేవాళ్ళు. ఈరోజు దెయ్యాలు లేవు, దొంగలు లేరు, నిజమైన వ్యక్తులకే లబ్ధి వస్తుంది. అది ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆధార్ వారిగానే భూధార్ తీసుకొచ్చి మీ భూములకు రక్షణ కల్పిస్తాం, జియో రెఫరెన్స్ పెడతాం. ఇంకో పక్క మీరు కూడా వేలిముద్ర పెడితే తప్ప మీ భూమి ఇంకొకరి ట్రాన్స్ఫర్ కాకుండా పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. గ్రామ దర్శన్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఇలాంటివన్నీ చూస్తే 1-2 ప్రోగ్రాములు కాదు, అన్ని ప్రోగ్రాముల్లో మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర 19 కార్యక్రమాలు తీసుకుని
పెద్ద ఎత్తున ముందుకు పోయాం. పసుపు కుంకుమ, ఎన్టీఆర్ భరోసా, రుణమాఫీ రైతులకి 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి. అది కూడా తొందరలో ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నాను. ఆ తర్వాత భవిష్యత్తులో మీరు ఒకసారి చూసి నిన్నే నరేంద్ర మోడీ గారు రైతులను ఆదుకున్నాడు. ఆదుకున్న విధానం చూశారు తమ్ముళ్ళు, ఆదుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన ఇచ్చింది 5 ఎకరాలకి ముష్టి నెలకు 500 రూపాయలు ఒక్కొక్కరికి. 5 ఎకరాల పైన అయితే ఎవ్వడికి రాదు. ఇది పెట్టుబడి కింద ఇస్తానని చెప్పి 5 ఎకరాలకు 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. ఒక్కొక్క రైతుకు 500 రూపాయలు వస్తుంది, 3 విడతల్లో ఇస్తారు. అదే ఈ ప్రభుత్వం 1,50,000 వరకు మీ రుణమాఫీ చేశామంటే ఎవరు గొప్ప మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్తారు, చేష్టలు మాత్రం ఉండవు. నేను అందుకనే మళ్ళీ ఆలోచిస్తున్నాను. రైతులు కానీ రైతు కూలీలు కానీ ఆదుకునేట్టుగా మీరు ఆనందంగా ఉండేట్టుగా కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు కృష్ణా డెల్టా ఉంది. ఆ రోజు పట్టిసీమ రాకపోతే మీరు ఏమయ్యేవారో ఒక్కసారి ఆలోచించండి. తాగేదానికి నీళ్లు కూడా ఉండేటివి కాదు. నాకు చాలా ఇబ్బంది పెట్టారు. కోర్టుకు వెళ్ళారు, విమర్శలు చేశారు, అవినీతి ఆరోపణ చేశారు. ఇక్కడే ఉమా గారు ఉన్నారు మంత్రిగా. నేను ఒకటే చెప్పాను, ఎవరెన్ని చెప్పినా మన మనసే మనకు సాక్షి. ముందుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి కృష్ణా నదులు కలపాలనుకున్నాం. పట్టిసీమ ద్వారా కలిపిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు నీటి సమస్య ఉందా అని. లేదనుకుంటే గట్టిగా చెప్పండి, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పండి. ఒకప్పుడు సముద్రంలోని నీళ్లు భూమిలోకొచ్చి ఎక్కడికక్కడ సాల్టిష్ అంతా కూడా ఉప్పు పొలాలుగా మారిపోయేటివి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 3-4 సంవత్సరాలుగా ఇచ్చాం, నీళ్లు ఇచ్చాం, మంచి నీళ్ళు ఇచ్చాం. మామూలు కృష్ణా వాటర్ కంటే ఎక్కువ పంటలు పండాయి. మొన్నే మా రైతులు 40 బస్తాలు పండాయి, 50 బస్తాలు పండాయి. మొన్న నేను అడుగుతున్నా, పెతాన్ తుఫాన్ వస్తే దానికి కూడా 200 రూపాయలు తగ్గించి మొత్తం కొనమని ఆదేశాలు ఇచ్చానంటే అది రైతుల పైన నాకుండే అభిమానం. అదే కేంద్ర ప్రభుత్వం కావాలని మనం ప్రత్యేక హోదా అడుగుతున్నామని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ జిల్లాలో ఒక్క రైతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ఎక్కిన చెట్టు మీరే నరుక్కున్నట్టు అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అడ్డం పడిన వ్యక్తి ఎక్కడికక్కడ నేను వంశీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ రోజు ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు వంశీ గారు చెప్తే నేరుగా మీతో మాట్లాడి మీకు ఆమోదయోగ్యమైనటువంటి రేటు మీకు ఇప్పించి తొందరలో పనిచేయించడమే కాదు, అక్కడ నీళ్లు కూడా లిఫ్ట్లు పెట్టి మీకు నీళ్లు ఇప్పించాడు. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఇంకో పక్క విమానాశ్రయం ఎక్స్పాన్షన్ కావాలంటే మీరు భూమి రాజధానిలో ఇస్తామంటే రాజధానిలో భూమి ఇస్తానని మీ ఎమ్మెల్యే కూడా మీకు చెప్పి మీకు ఇప్పించే పరిస్థితి వచ్చాడు. ఈ విధంగా అభివృద్ధిలో ఆయన కానీ పక్కనుండే నారాయణరావు గారు కూడా ఎంపీగా బ్రహ్మాండంగా పోరాడి ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని అనునిత్యం అటు పార్లమెంట్లో ఇటు క్షేత్రస్థాయిలో పోరాడుతున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, పంట కుంటలకు పెద్ద ఎత్తున తవ్వాం, చంద్రన్న బీమా ఇచ్చాం, వంట గ్యాస్ పెద్ద ఎత్తున ఇచ్చాం, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, అన్నిటిపైన బ్రాహ్మణ్ కార్పొరేషన్, చంద్రన్న పెళ్లి కానుక,
రేషన్ కార్డులు, పండుగ కానుకలు, ఎన్టీఆర్ వైద్య సేవలు, యువనేస్తం ఇవన్నీ కూడా ఇచ్చాం. ఇంకో పక్క చంద్రన్న బాట దర్జాగా మీ ఊర్లో మట్టిలో తిరిగే పని లేదు. ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లే. అక్కడక్కడ కొన్ని మట్టి రోడ్లు పెట్టమంటున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా వాకింగ్ చేయాలంటే సిమెంట్ రోడ్లు చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి. కాబట్టి అక్కడక్కడ మట్టి రోడ్లు పెట్టుకొని పొలాలకు పోయే ఆలోచన మీరు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం, మరుగుదొడ్లు మొత్తం పూర్తి చేశాం. ఇండ్లు అయితే 27 లక్షల ఇండ్లు 83 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నాం. రేపు 9వ తారీఖున 4 లక్షల ఇండ్లకు ఒకేసారి ప్రపంచంలో గృహప్రవేశం చేసే రాష్ట్రంగా మన రాష్ట్రం చరిత్రలో మిగిలిపోతుంది. ఎల్ఈడి బల్బులు పెట్టాం. గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేశాం. నేను ఒకటి ఇంకా ఇది కాకుండా నిన్నే మళ్ళీ ఈ బీసీల కింద, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసుల కింద 5% మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా కాపులు అడిగారు, ఎవరూ చేయలేదు. నేను ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టడమే కాకుండా 5% రిజర్వేషన్లు ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు ఎన్నికల సమయంలో ఇవన్నీ చేయగలుగుతున్నానంటే టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగించాం. 1-2 కాదు. నేను ఈరోజు ఆర్టీజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టి మీకు ఎక్కడ పింఛన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, పెళ్లి కానుక ఇచ్చినా మీ వేలి ముద్ర, మీ కనురెప్పలు పెట్టుకొని అవన్నీ కంప్యూటరైజ్ చేస్తున్నాం. మళ్ళీ నా ఫోన్ వస్తా ఉంది మీ అందరికీ. ఒక పెన్షన్ వస్తే మళ్ళా ఫోన్ వస్తుంది, ఒక బీమా ఇస్తే ఫోన్ వస్తుంది. ఈరోజే పింఛన్లు ఇచ్చాం, అప్పుడే ఆర్టీజీ నుంచి ఫోన్లు స్టార్ట్ అవుతాయి సాయంత్రానికి, రేపు మార్నింగ్కి. దేనికోసం చేస్తున్నాను? నా ఫోన్లు మీకు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయా నా ఫోన్లు? వస్తున్నాయంటే చేలిపైకి చెప్పండి వస్తున్నాయని. దేనికోసం చేస్తున్నానంటే మధ్యవర్తులు ఎక్కడా దగా చేయకూడదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, జవాబుదారీతనంతో ఉండాలని, ఎక్కడికక్కడ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎక్కడన్నా కానీ సరిగా మీకు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా, టెక్నాలజీలో సమస్యలు వచ్చినా, ఎవరైనా వచ్చిన వ్యక్తులు మీతో దురుసుగా మాట్లాడినా మళ్ళా ఆ విషయాలు కనుక్కొని ఎప్పటికప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. నవంబర్ నుంచి జనవరి వరకు మీరు చూస్తే రాష్ట్రంలో అన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్ 76% ఉంటే కృష్ణా జిల్లాలో 80% ఉంది. మీ నియోజకవర్గంలో 82% ఉంది. ఈ గ్రామంలో 77% ఉంది. నేను ఇప్పుడు కూడా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. ఈ సమాచారం ఎప్పుడు కూడా అధికారులకి వాళ్ళ రికార్డులో ఉండిపోతుంది. నేను ఒకటే మీకు చెప్తున్నాను, నాకు ప్రధానంగా 3 బాధ్యతలు ఉన్నాయి. 1, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. శాశ్వతంగా మీ జీవన ప్రమాణాలు పెంచి మీరు ఆనందంగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఎప్పటికప్పుడు మీకు అండగా ఉంటా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీకు ఇబ్బంది లేని పరిపాలన ఇస్తాను. అదే సమయంలో అధికార యంత్రాంగం ఉన్నారు, వాళ్ళు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా జీతాలు కానీ, ఫిట్మెంట్ కానీ, ఇండ్లు ఇవ్వడం కానీ అన్ని విషయాల్లో వాళ్ళకు అండగా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందంటే నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేసింది అధికార యంత్రాంగం. మీరు జిల్లాలో 80% తృప్తిగా ఉన్నారంటే, నియోజకవర్గంలో 82% తృప్తిగా ఉన్నారంటే
ఒక పక్క అధికార యంత్రాంగం పనిచేయడం, ఇంకో పక్క వంశీ గారు బలుకొని ఎంపీ బలుకొని రాజకీయంగా మీకు నాయకత్వాన్ని ఇవ్వడం. అలాంటి వ్యక్తుల్ని మనం అభినందించాలన్న అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మేము అభినందిస్తాం. ఆకలేస్తా ఉంది, మధ్యాహ్నం అయింది మీ అందరికీ. ఇంకా గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. అధికారులు కానీ రాజకీయ నాయకులు పనిచేసేది ఉద్యోగ ధర్మంగా పనిచేసిన తర్వాత ఇంకా బాగా పనిచేసేది మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని. మీరు బాగా చప్పట్లు కొట్టి అభినందిస్తే వాళ్ళకు కిక్ వస్తుంది, ఇంకా బాగా పనిచేస్తారు. ఎప్పుడు మనం అందరం చూస్తాం, ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే ధన్యవాదాలు చెప్తాం. ఒక పూట భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తాం. ఇంకో పక్క ఎవరైనా పోతూ పోతూ పలాని ఊరికి దారి ఎక్కడంటే పలాని దారి అంటే మనం నిలబడి థ్యాంక్ యూ అంటాం, ధన్యవాదాలు అంటాం, కృతజ్ఞత చెప్తాం. అది భారతీయ సంస్కృతి. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అన్ని ప్రోగ్రాములు నేను రివ్యూ చేస్తున్నాను. పెన్షన్ అయితే ఈ గ్రామంలో 87% సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజులు 95% వెళ్ళాలి. ఇంకో పక్కన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లు అయితే విలేజ్లో ఒక అతనైతే 90%, ఒక ఆయనకి 84%. మాకిన వాసుదేవరావు కానీ శ్రీనివాసరావు కానీ ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ఒక ఆయనకు 90% వచ్చింది. జిల్లాలో కూడా చాలామంది ర్యాంకింగ్ కూడా పెట్టాం. నేను ఒకటే కోరుతున్నాను, కొంతమందికి 95% ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కొంతమంది విషయంలో 70-60% పడిపోయే పరిస్థితి ఉంది. దీనికి కారణం మీరు అన్వేషించుకోవాలి.